హలో గాయ్స్! హాయ్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ప్రీవియస్ వీడియోకి మాత్రం చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా నేను ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అది నేను షార్ట్‌లో పెట్టా కదా ఆల్రెడీ. అంటే ఏమన్నా యూఎస్‌కి రిలేటెడ్ ఏం డౌట్స్ వచ్చినా గానీ నా ఓన్‌గా నేను చేసే బదులు మీకేమైనా డౌట్స్ వస్తే చెప్దామని నేను ఫిక్స్ అయ్యాను. ఇంకా అలానే కొంతమంది పింగ్ చేశారు. అంటే ఇప్పుడు వీసా ఎలా ఉంది? వీసాలు ఇస్తున్నారా లేదా? అని చెప్పి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అయితే చాలా మందికి డౌట్స్ వస్తాయి. అది కామనే. ఇంకా దాని మీద ఈరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం అయితే ట్రంప్ ఏంటి వీసాలు ఇవ్వట్లేదు అంటే రిజెక్షన్ రేట్ ఎక్కువ ఉండిద్ది అంటున్నారు. అది మాత్రం నిజమే. అంటే రిజెక్షన్ రేట్ మాత్రం కొంచెం ఇంక్రీజ్ అయింది. అంటే ప్రీవియస్‌తో కంపేర్ చేస్తే. ట్రంప్ ఇప్పుడు మెయిన్‌గా దేని మీద ఫోకస్ చేస్తున్నాడంటే ఇల్లీగల్‌గా వచ్చే వాళ్ళ మీద. అంతేగాని లీగల్‌గా వచ్చే వాళ్ళని ఇంటెన్షనల్‌గా ఏదో చేద్దామనేం గాదు. ఇల్లీగల్స్‌ని ఎలా పట్టుకుంటారు? త్రూ వీసా ద్వారా గాని డాక్యుమెంటేషన్స్ అవన్నీ వెరిఫై చేసుకుంటారు గదా! ఇక్కడేంటంటే మనకి వీసా కొంచెం టఫ్ చేశాడు. అది మాత్రం నిజమే. వీసా ప్రాసెస్‌లో గాని, లేకపోతే ఏదైనా డాక్యుమెంటేషన్‌లో గాని అవేమీ చేంజెస్ రాలేదు. నార్మల్‌గా అయితే రిజెక్షన్ రేట్ ఎలా ఉంటదంటే 33-35% ఉంటది. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో రిజెక్షన్ రేట్ చూసినట్టయితే 44-48% వస్తుంది. అంటే రిజెక్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అయింది. అది మాత్రం నిజం. కానీ ఒక స్టూడెంట్ యూఎస్ వస్తున్నాడంటే యూఎస్ గవర్నమెంట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తదంటే 3 ఈ 3 మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసరికి హోమ్ టెస్ట్. అంటే మనం మళ్ళీ రిటర్న్ వెళ్తామా లేదా? మన స్టడీస్ కోసమే వస్తున్నాము. మళ్ళీ రిటర్న్ ఎళ్ళిపోతాము. సెకండ్ వచ్చేసరికి ఫైనాన్షియల్ అనమాట. ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉన్నారా లేదా? థర్డ్ వచ్చేసరికి యూనివర్సిటీ. మనం చూజ్ చేసుకునే యూనివర్సిటీ ఎలా ఉందని జెప్పి. సో, ఇప్పుడు మనం ఈ మూడిటి గురించి డీటెయిల్‌గా చూద్దాం. వచ్చేసరికి హోమ్ టైస్ అన్నా గదా! హోమ్ టైస్ అంటే ఏంటి? అంటే మళ్ళీ మనం బ్యాక్ ఇండియాకెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనం తీసుకునే కోర్స్ ఏదైతే ఉందో, అది మళ్ళీ నీకు ఫ్యూచర్‌లో ఇండియాలో ఏదన్నా జాబ్ కోసం యూజ్ అయ్యిద్ది. అంటే ఫ్యూచర్ ఉంటది. అందుకే నేను ఈ మేజర్ చేస్తున్నానని చెప్పి చెప్పగలిగేలా ఉండాలి. ఇంకా నా ఫ్యామిలీ గాని, లేకపోతే నీ ప్రాపర్టీస్ గాని మొత్తం అక్కడే ఉన్నాయి. నేను మళ్ళీ ఇండియా రిటర్న్ అయిపోతాను. నా మాస్టర్స్ కోసం వచ్చానని చెప్పి చెప్పాలి. సో, ఇది ఫస్ట్. అంటే మన ఇంటెన్షన్ అంతా అలా ఉండాలి. సో, అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ అంటే మనం ఫస్ట్ ఫైనాన్షియల్‌గా ఓకే. అంటే వాళ్ళకనిపించాలనమాట. నువ్వు యూఎస్‌లో మాస్టర్స్ చేయడానికి వస్తున్నావంటే చాలామంది మాక్సిమం చేసే మిస్టేక్ ఏందంటే ఓన్లీ 1 ఇయర్ ఫీజ్ మాత్రమే చూపిస్తారనమాట. అంటే 1 ఇయర్‌కి సరిపడా ఫీజే ఉంటది. కానీ మనం 2 ఇయర్స్ ఉండాలి. లేకపోతే 3, 4 ఇయర్స్ కూడా ఉండాలి. సో, ఆ 3, 4 ఇయర్స్‌కి నీకు కాలేజ్ ఫీజ్ ఏంటి, ఇంకా పర్సనల్ ఫండ్స్ ఏంటి చాలా ఉంటాయి గదా! సో, ఆ డాక్యుమెంటేషన్ అనేది క్లియర్‌గా ఉండాలి. అస్సల కొంచెం గూడా డౌట్ రాగూడదు. మనం అన్నీ ఇక్కడ నీట్‌గా చేసుకొనొస్తేనే అంతా ఓకే అయ్యిద్ది. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ చాలా టఫ్‌గా ఉంది. వీసాకి మాత్రం కొంచెం టఫ్‌గానే ఉందని చెప్తున్నా గదా! వీసా ఆఫీసర్ కనుక క్వెషన్ అడిగితే వెంటనే నీ మైండ్‌కి స్ట్రైక్ అయిపోవాలి. నువ్వు ఆన్సర్ చేయగలగాలి. నీకు డాక్యుమెంట్స్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. థర్డ్ వన్ వచ్చేసరికి ఏందంటే యూనివర్సిటీ. అందరూ అంటారు ఏంటి యూనివర్సిటీ అంతేం ఇంపార్టెంట్ ఉండదని. కానీ యూనివర్సిటీ కూడా ఇంపార్టెంటే. దాని రేటింగ్ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఒక యూనివర్సిటీ చూజ్ చేసుకుంటున్నావంటే ఆ యూనివర్సిటీలో నువ్వు తీసుకునే మేజర్ ఇంపార్టెన్స్ ఎంతుంది? తర్వాత నీకు ఫ్యూచర్ ఎలా ఉంటది? నీ ఇంటెన్షన్ అంతా ఇండియా రిటర్న్ అవ్వాలని ఉంటది కాబట్టి, నువ్వు మొత్తం క్లారిటీగా ఉండాలి ఫస్ట్. ఏంటి నువ్వు ఈ యూనివర్సిటీలోనే ఎందుకు చదవాలనుకుంటున్నావు? నువ్వు లేకపోతే ఈ మేజరే ఎందుకు తీసుకోవాలనుకున్నావు? నీకు ఫర్దర్‌గా ఎందుకు యూజ్ అయ్యిద్ది? అంటే మనం తీసుకునే మేజర్ గూడా రేపు మనకు ఫర్దర్‌గా ఇండియాలో యూజ్ అయ్యేలాగా ఉండాలని చెప్పా గదా! ఒక యూనివర్సిటీ నువ్వు చూజ్ చేసుకుంటున్నావంటే దాంట్లో నీకేమంత ఇంట్రెస్టింగ్ అనిపిచ్చింది? దాంట్లో ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా యూనివర్సిటీలో? లేకపోతే నీకు ప్రొఫెసర్స్ ఏమన్నా కొంచెం మంచి కనెక్షన్ ఉందా? ఇవన్నీ కూడా క్లారిటీగా ఉండాలి. మీకు ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉన్నా గానీ మీరు ప్రొఫెసర్స్‌తో కూడా కనెక్ట్ అవ్వచ్చు. మీరు చెప్పొచ్చు ప్రొఫెసర్‌కి మెయిల్ జేయొచ్చు. అక్కడ మెయిల్స్ అన్నీ ఉంటాయి కాలేజ్ వెబ్‌సైట్‌లోకెళ్ళి జూస్తే. సో, ఇంకా మీరు కొంచెం కనెక్ట్ అయ్యి ప్రొఫెసర్స్‌తో గూడా లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళకైనా గానీ మనకి టీమ్స్‌లో గానీ అలా మెయిల్ జేయొచ్చు. అలాగైనా మెయిల్ జేసి కనెక్ట్ అయ్యి మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని తర్వాత యూనివర్సిటీ చూజ్ చేసుకోండి. మీరు తీసుకున్న యూనివర్సిటీని బట్టి కూడా చెప్తున్నా గదా! ఇది రెండోసారి. తీసుకున్న యూనివర్సిటీని బట్టి కూడా వీసా రిజెక్షన్ రేట్ అనేది ఉంటది. చాలా మంది తెలియక మోసపోయి యూనివర్సిటీస్‌కొస్తారు. ఈడకొచ్చాక యూనివర్సిటీసే ఉండవు కొన్ని. సో, చూసుకొని జాగ్రత్తగా కన్సల్టెన్సీ వాళ్ళు జెప్పారు, వాళ్ళు జెప్పారు, వీళ్ళు జెప్పారని జెప్పి ముందు అస్సలంటే అస్సలు చూస్ చేసుకోకండి. మీ అంతట మీరు వెరిఫై జేసుకోండి. మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? సో, ఆ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఏదైతే పర్ఫెక్ట్ కాలేజ్ సెట్ అయిద్దో దాన్ని చూస్ చేసుకోండి. అంతేగాని వాళ్ళ అన్న వాళ్ళున్నారు, అక్క వాళ్ళున్నారు, లేకపోతే రిలేటివ్స్ ఉన్నారు, కన్సల్టెన్సీ వాళ్ళు జెప్పారని జెప్పి అస్సలు చూస్ చేసుకోకండి.
సో, ఇంక ఈ 3 అనమాట. ఈ 3 అనేవి పర్ఫెక్ట్‌గా ఉన్నాయంటే, మీరసలు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఇల్లీగల్ పీపుల్‌ని రానీకుండా ఉండటం కోసమే ఇదంతా చేశారు. స్ట్రిక్ట్ చేశారు. కానీ చెప్తున్నా గదా! ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో గనక మీరు వీసాకి అప్లై చేసి అది గనక రిజెక్ట్ అయిందంటే, నెక్స్ట్ మళ్ళీ వీసా స్లాట్స్ కోసం చాలా తిప్పలు పడాల్సొచ్చిద్ది. జాగ్రత్తగా, కేర్‌ఫుల్‌గా ఆన్సర్ చేసే ప్రతి ఒక్క మాట కేర్‌ఫుల్‌గా చేయండి. మళ్ళీ ఇంకొకటి చెప్పాలి మీకు. నార్మల్‌గా DS-160 ఫార్మ్ అనేది ఫిల్ చేస్తాం గదా! ఆ DS-160 ఫార్మ్ అనేది ఫిల్ చేసినప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఫిల్ చేయండి. వాళ్ళ చేతిలో DS-160 ఫార్మ్ ఉంటది. మీరు చెప్పే ఆన్సర్స్‌కి ఆ DS-160లో ఫార్మ్‌కి గనక ఏమన్నా డిఫరెన్స్ ఉందంటే ఖచ్చితంగా రిజెక్ట్ జేస్తారు. సో, మీరు ఫిల్ చేసేటప్పుడు చాలా సార్లు చూసుకొని జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. కరెక్ట్‌గా ఆన్సర్ చేయండి తడబడకుండా. ఇంకా వీసా అపాయింట్‌మెంట్‌లో ఒకే ఒక్క చేంజ్ చేశాడు. అదేంటంటే ఇప్పుడు మనం వీసా స్లాట్ బుక్ చేసుకున్నాక నార్మల్‌గా అయితే 4 టైమ్స్ అట్లా చేంజ్ చేసుకోవచ్చు వీసా స్లాట్. అంటే ప్లేస్ గాని, డేట్ గాని. కానీ ఇప్పుడేం చేశాడంటే ఓన్లీ 1 టైమే చేంజ్ చేసుకోగలిగేలా చేశాడు. సో, అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆప్షన్స్ కూడా ఎక్కువ లేవు. వీసా రిజెక్ట్ అయ్యింది అంటే మాత్రం చాలా కష్టమైద్ది. కొంచెం అది మాత్రం చూసుకోండి. ఇంకా గుడ్ న్యూస్ ఏందంటే బెంగుళూరులో మనకి ఇంకో కాన్సులేట్ అనేది ఓపెన్ చేశారంట జనవరిలో. గుడ్ న్యూసే. ఎందుకంటే ఇంకా కొంచెం యాక్సెప్టెన్స్ రేట్ ఎక్కువ ఉండొచ్చు. స్టూడెంట్ వీసా గురించి అయితే అది. కానీ టూరిస్ట్ వీసాలు మాత్రం చాలా మంచిగా ఇస్తున్నాడు. ఎందుకంటే టూరిస్ట్స్ వస్తారు, వీళ్ళు మనీ స్పెండ్ చేస్తారు, వీళ్ళకి మనీ వస్తాయి కాబట్టి వీళ్ళకి అదేం ప్రాబ్లం ఉండదు. కానీ టీవీ ఛానల్స్ లో గానీ ఎక్కడైనా చాలా ఘోరంగా చెప్తున్నారు. నాకు చూస్తే నాకే భయం వేస్తుంది. ఏంటి ఇంత దారుణంగా ఉందా అని. కానీ అదేం లేదు. కూల్, చిల్. కాకపోతే వీసా రిజెక్షన్ రేట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. అదొక్కటి చూసుకోండి. కానీ ఇంకొకళ్ళు పింగ్ చేశారు. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో యూఎస్ రావచ్చా? వద్దా? అని చెప్పి. దాని మీద ఇంకొక వీడియో చేస్తాను ఖచ్చితంగా. వీడియోతో కొంచెం నేను క్లారిటీ ఇచ్చానని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన నాలెడ్జ్‌తో కొంచెం షేర్ చేసుకున్నాను. ఇంకా మీకేమన్నా తెలిస్తే మీరైనా షేర్ చేయండి. ఛానెల్‌లో గానీ, కామెంట్స్‌లో గానీ. నేను వాటిని చదివి నేను కూడా తెలుసుకుంటాను ఇంకా కొంచెం. అంటే ఎక్కడో ఉండేవాళ్ళు చెప్పేదానికంటే ఇక్కడ మేమున్న స్టూడెంట్స్ చెప్తే మీకు కొంచెం ధైర్యంగా ఉండిద్ది కదా! సో, అందుకే నేను వీడియో చేశాను. ఛానెల్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఖచ్చితంగా అందరికి షేర్ చేయండి. ఎందుకంటే అందరూ చాలా టెన్షన్ పడతా ఉంటారు. సో, ఈ వీడియో చూస్తే కొంచెం వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు. ఎలా ఉంది ఏంటని చెప్పి అర్థమైద్ది కదా! ఇంకా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. బాయ్.